మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారు. నాగర్ కర్నూలులో ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల. మున్సిపల్ ఎన్నికల్లో విజయం దిశగా వైసీపీ పోరాటం. అనంతలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన మంత్రులు. న్యాయవాదుల హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీని హత్యలు చేయించిందని ఆరోపణ. సూర్యాపేటలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. టీఆర్ఎస్ హయాంలోనే కార్మికుల అభివృద్ధి సాధ్యమన్న శానంపూడి సైదిరెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు కోట్ల నిధులు కేటాయించిందన్న నాయకులు. డీటెయిల్స్ చూస్తే పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ మరింత వేగాన్ని పెంచింది. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకుని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విస్తృత ప్రచారంలో నిర్వహించారు. ముందుగా విస్తృత స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, నాయకులతోటి సమన్వయం చేసి పార్టీని బలపరిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నా సోదరుల సమానంలో, నా అన్న సమానంలో, రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మీ అందరి చెప్పల మధ్య హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ అన్న పూజికుల రామోజీ రెడ్డి గారు, మన ఎంపీ పోతురెడ్డి రాములు గారు, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య గారు, మా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వాలే నాయక్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు, మరో టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నా అన్న ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జగ్గా రవీంద్ర రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ దుర్గా ఈశ్వరెడ్డి గారు, శ్రీమతి కల్పన భాస్కర్ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు, సింగిల్ అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా ఆత్మ బంధువులైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు చెప్తాను అసలు చెప్పాలి. మనందరికీ నాగర్ నియోజకవర్గంలో ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అండగా, తమ్ముడిగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏమవుతాం అని చెప్పి తన పాట ద్వారా తన అందరినీ నిలబడుతున్నటువంటి ఉద్యమ నాయకుడు, కళాకారుడు సాయి చంద్ర గారి మీ అందరి చెప్పడం మధ్య ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారి బృందానికి కూడా ఏదేమైనా సరే ఇలా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఓటర్ చేసేటువంటి ఓట్లు కావు. ఒక విద్యావేత్తలు, చదువుకున్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. సాధారణ ఎన్నికలు అయితే బహిరంగ సభలు పెట్టి గ్రామ గ్రామాల ఊరేగింపులు చేసి ఎన్నికలు చేయొచ్చు. కానీ ఇది మున్సిపల్
మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ముందడుగు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 100% వైసీపీ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో 80% స్థానాలను కైవసం చేసుకున్న ఘనత వైసీపీదేనని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని సూచించారు. జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న పరిధిలో ఉన్న తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపూరు, గుంతకల్లు, గుత్తి ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్, అనంతపూర్ కార్పొరేషన్ సంబంధించిన పెద్దలందరితోనూ, శాసనసభ్యులతోనూ మరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వారితో చర్చించడం జరిగింది. ఉన్న వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దానికి పాటు నియోజకవర్గంలో మేము పార్టీ పరంగా వేసిన అబ్జర్వర్స్తో పాటు అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని ఎక్కడెక్కడైనా మా పార్టీకి సంబంధించి ఎవరైనా సరే ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి ఒక ఎన్నికలు వచ్చినప్పుడు ఒక స్థానానికి ఒకరు పోటీ చేయడం, 2-3 అభ్యర్థులు ఉండడం అనేది సహజం. వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఏకతాటిపై వెళ్ళాలనేది పార్టీ తాలూకు నిర్ణయం, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. ఆ నేపథ్యంలో అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేశాం. 199% అందరికీ కూడా ఏదో ఒకటో ఎక్కడో ఒకటో ఉండిపోతే ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నిక మరి పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి అంతకంటే మెన్నగా వస్తుంది అనేది మాకు విశ్వాసం ఉంది. ఇదేదో మగపీతుకు చెప్తున్న మాట లేకపోతే ఎవరి గురించో చెప్తున్న మాట కాదు. ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆలోచనతో చేస్తున్న సంక్షేమం మనందరం చూస్తాం. ఉదాహరణకి ఇవాళ 1వ తారీఖు ఇవాళ ఉదయం 5:30కే తలుపు తట్టి ఇంటికి పెన్షన్ ఇచ్చి ఇవాళ చెప్పింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరగలే. కాబట్టి ఇలాంటి వాస్తవికతలు తెలుసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ప్రతిపక్షాలు రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయాలు చేయాలి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు వచ్చి చేసేది ఏమి లేదు. 2 ఏళ్ల క్రితం వరకు పాలనలో ఉండి అధికారంలో ఉండి ప్రజలు చీకొట్టి పక్కన పడేసి డస్ట్బిన్లో వేస్తే 23 సీట్ల కన్ఫైన్ అయిన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు తనకున్న సహజ లక్షణం కేవలం మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను నమ్ముకొని పుకార్లతోనూ, అబద్ధాలతోనూ, కట్టుకథలతోనూ తనకు తెలిసిన విద్యలు ఏవైతే ఉన్నాయో టక్కుటమార విద్యలు ప్రదర్శించి నాదే పై చేయి అనడానికి ప్రయత్నం పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా చేశారో చూశారు. అలాగే ఇప్పుడు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. పార్టీ చిహ్నం లేనప్పుడు అభ్యర్థులు దొరకలేదు. ఇప్పుడు పార్టీ గుర్తు మీద మరీ కష్టంగా ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ముందే ఒక ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయనే రాగాన్ని ఎత్తుకొని లేని దీన్ని ఏదో సృష్టించి ఒక ఆందోళనకని బయలుదేరారు. అది ఈరోజు తిరుపతిలో దిగినట్టున్నారు. అక్కడ పోయి కూర్చొని ఒక డ్రామా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా 2 విషయాలు అయితే మేము చెప్పదలుచుకున్నాం. బహుశా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు, అందరూ చూస్తూనే ఉన్నారు. నామినేషన్లకు నీకు నామినేషన్ వేయడానికి మనిషి దొరకక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరో వేయనివ్వలేదనే ఒక కొత్త రాగం అందుకొని అబద్ధపు దీనిలతో నువ్వు పోవడం, జనలేకపోవడం అనేది చాలా తప్పు బాబు గారు మీరు చేస్తున్నది. ఎందుకంటే నిజమైన పార్టీ కార్యకర్త, అందులో ఇదేం చాలా సీనియర్ మోస్ట్ పార్టీ, మేమన్నా 10 ఏళ్లే. అనంతపురం న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయవాది నాగమణి తనకు రక్షణ కావాలని అడిగినా పోలీసులు స్పందించలేదని అన్నారు. తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కోర్టు ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. తెరాస నేతల అవినీతి, అక్రమాలను భయపెడతామనే భయంతో న్యాయవాదులను పథకం ప్రకారం హత్య చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ దీక్షకు నిరసన దీక్షకు విచ్చేసినటువంటి మా అన్న జీవనన్న గారికి, అదేవిధంగా నాతో వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులందరికీ, ఈ న్యాయవాదులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు
గత 7 సంవత్సరాలుగా నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడలేని సోదరులారా ఆలోచించండి. గత 7 సంవత్సరాలుగా ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరిని. ఉదాహరణకు ముందు ఒక ఉద్యోగుల్ని, తర్వాత ఆర్టీసీ వాళ్ళను, ఆ తర్వాత ముందు రాజకీయ నాయకుల్ని, ఆ తర్వాత ఈరోజు న్యాయవాదులు, రేపు ఇంకెవరినైనా లేదు. ఎవరినైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని నయానో భయాన్నో బెదిరించడము, చివరికి పరాకాష్ఠగా ఏరి ఈరోజు హత్యగావించే స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించమని న్యాయవాద సోదరులందరూ కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా ఒక న్యాయవాదికి జరిగినటువంటి, కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం పైన పోరాడుతున్న మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా ఈ పోరాటంలో మేము కూడా మీతో కలిసి ఉంటామని తెలియజేస్తూ, ఎందుకంటే ఇంకా మాట్లాడేటోళ్ళు పెద్దలు ఉన్నారు కాబట్టి మీకు సంఘీభావం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. పుట్టలింగమ్మ ట్రస్ట్ నిర్వాహకులు ఎవరు అనేది ఇది వెలికి రా. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయబడ్డది ప్రస్తుత స్థానిక జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు వీళ్ళ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్. వీళ్ళ హైకోర్టు ఏదైతుందో దాని కార్యక్రమాలను నిలిపివేసింది. ఆ కక్షతో ఏదైతుందో వాళ్ళ హత్య చేపట్టబడడం జరిగింది. మన పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతుందో బిట్టు శ్రీను వీళ్ళు అధ్యక్షులుగా భావించి కుట్ర పడ్డాడని చెప్పని మన ప్రత్యక్ష సాక్ష్యంతో మనకు టీఆర్ఎస్ పాలనలోనే కార్మికుల అభివృద్ధి సాధ్యమని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరెడేపల్లి మండల కేంద్రంలో జరిగిన బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు జరిగే చోట కార్మికులు తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి కార్మికుడు బీమా సౌకర్యం కలిగి ఉండాలని, బీమా చేసేటప్పుడు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. మరియు మన ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి గారికి, సర్పంచ్ సీతారామరెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ గారికి, వైస్ చైర్మన్ రాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన బిల్డింగ్ వర్కర్స్కి, పెయింటర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక ఏ జాబ్ కూడా చిన్న జాబ్ కాదు నా దృష్టిలో. ఇంతకుముందు ఏదైనా పని చేయాలంటే సిగ్గుపడేది మొత్తం. కానీ నేను ఒకసారి బయటికి పోయి వచ్చినాక అనుకునేది, అక్కడ కూడా అంటే ప్లంబర్కి, పెయింటర్కి వచ్చేటప్పుడు పెద్దవాళ్ళకు రావు. ఎందుకంటే ఎంత కష్టమో తెలుసా జాబ్. కష్టం ఉంటుంది. మొత్తం కూడా యూనిట్గా ఉన్నారు. ఇంకా సంతోషంగా ఉంది. మీరంతా ఏదో పని చేయడం అనేది తప్పు కాలేదు, ఏదో దొంగతనం చేయడం తప్పు కాదు. ఏ చిన్న పని కూడా గొప్ప పని. ఎందుకంటే మనం సంపాదిస్తాం, మన డబ్బులే. నీకు ఎప్పుడైనా మనం సంపాదించే డబ్బులు చూసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. నువ్వు 5,000 సంపాదించి, 10,000 సంపాదించి, 20,000 కానీ ఈ నేను సంపాదించుకునేది. ఎందుకంటే నాకు ఎప్పుడు గుర్తుంటుంది మా నాన్న, నేను మా నాన్న అధ్యక్షత వహించిన గారికి. మహబూబాద్ జిల్లా మండలంలో ఎంపీపీ పద్మా రవినాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోర్నకల్ నియోజకవర్గ యువనేత రవిచంద్ర పాల్గొన్నారు. ఆటపాటలతో, బాణసంచాల మోతల మధ్య ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహణకు ₹1 కోటి బడ్జెట్ కేటాయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొరివి దేవాలయ చైర్మన్ రాములు నాయక్, జనగాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు దారావత్ వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. बिछाना वो बिछाना सुपर ना है।
పిఎస్సిఎస్ అధ్యక్షులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు, మాజీ గురువి వీరభద్రస్వామి దేవాలయ చైర్మన్ రాజు నాయక్ గారు, మహిళా అధ్యక్షురాలు, వేదికను అలంకరించిన పెద్దలు, యువకులు, ఇతర సాధులు, మా మిత్రులు అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చెప్పారు. అదేవిధంగా మరి పెద్దలు జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్. పూర్వం మనం 5,000-10,000 సంవత్సరాల క్రితం పెద్ద ఏ విధంగా ఋషులు తపస్సు చేసిన తర్వాత దేవతలు ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు వరాలు ఇస్తారో, వాళ్ళు కోరుకున్నది ఏ విధంగా చేస్తారో అదేవిధంగా మన లంబాడి జాతి సంబంధించిన మన గురువు మన సేవలాల్ గారు తపస్సు చేసిన తర్వాత మంచిగా మరి అమ్మవారి జాతి వాళ్ళు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మన సంచార జాతి సంబంధించిన వాళ్ళు ఒక చోట ఉండకుండా మన ఆవులు, బర్రెలు, మేకలు, గొడ్లు, భార్య, పిల్లలు అందరు వేసుకొని మరి బండ్లు కట్టుకొని ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ, ఎక్కడ ఉప్పు ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఊరు ప్రయాణం చేసి మా అమ్మమ్మ కౌరించుకొని 1 గంట సేపు ఏడ్చేది. దాగులు ఉంటాం కదా, దాగులు ఏడ్చేది ఎంతసేపు, 1 గంట సేపు, అర్ధ-గంట సేపు ఏడ్చేది. ఇక వాళ్ళు ఏడ్చేటప్పుడు చెప్పుకుంటా, ఆ పదాలు చెప్పుకుంటా పెద్దలు, మా తాతలు, ముత్తాతలు అందరూ మంచిగా ఎక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బు ఎంతో కూస్తో కాస్తో డబ్బు ఉంటే అక్కడ భూములు కొని కూస్తో కాస్తో ఆవులు, మేకలు, మరి గొర్రెలు. ఉదాహరణకు చెప్పాలంటే మా అమ్మగారు పోతే 1/2 గంట సేపు స్టార్ట్ అయితే సాయంత్రము 1/2 గంట సేపు ఆ గొడ్లు పోతూనే ఉండేది. ఆ కొట్టంలో 1/2 గంట తర్వాత చిన్నపిల్లలం కాబట్టి వస్తున్నప్పుడు మాకు దూరం పెట్టేసరికి చూసుకున్నది ఇది ఎప్పుడు పోతాయా అని. 1/2 గంట సేపు నడిచేది ఆ గొడ్లు. అది అన్ని గొడ్లు ఉండేవి, అన్ని ఆవులు ఉండేవి, అంత పాలు ఉండేది. అప్పుడు పెరుగు ఎత్తే దీంట్లో. గుంటూరు పట్టణ మున్సిపాలిటీ 9వ డివిజన్లో కార్పొరేటర్ వైసీపీ అభ్యర్థి రచమంటి భాస్కరరావు విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కుర్రా రామారావు, తలారి రాము, ఐలాసీను, భవానీ శంకర్, బాబు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుంచి అపూర్వమైన సందర్భం వస్తుంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఇంటికి ఒక 4-5 పథకాలు వచ్చున్నాయి. అమ్మఒడి కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, విద్యా దీవెన కానుక కానీ అన్ని పథకాలు అందరికీ 2-3 పథకాలు వచ్చి ఉండడం వల్ల మేము ప్రతి ఇంటికి రాగానే ఎంతో వాళ్ళు హ్యాపీగా కాని గుర్తుగా మేము ఓటేస్తాము, ఇంకో పార్టీకి ఏమని మాకు కుండలు బద్దగొట్టినట్టు చెప్తున్నారు. ఈ వాటిలో ఉన్న సమస్యలు రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, కొన్ని రోడ్లు ఏంటంటే వాటర్ వస్తే నిలబడి ఇవన్నీ 12 ఏళ్ల నుంచి కార్పొరేషన్ లేదు కాబట్టి ఈ రేపు జరగబోవు 10వ తారీఖు ఎలక్షన్లో నేను గెలిచినాక ఇవన్నీ డెవలప్ చేస్తానని మీ సభాపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నాను. కర్నూలు జిల్లా చాగల్మరి మండలం సెట్టివీడు గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన వైసీపీ మద్దతురాలు లక్ష్మీదేవిని శ్రీ వాసవి ఆర్ట్స్ కళాశాలలో శ్రీ వాసవి విద్యా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కళాశాలలో విధులు నిర్వహిస్తున్న వై పుల్లయ్య సతీమణి లక్ష్మీదేవిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
వాచ్మెన్ భార్య పుల్లయ్య భార్య లక్ష్మీదేవి చిట్టుపీడి సర్పంచ్గా ఎన్నికైన శుభ సందర్భంగా కాలేజీ స్టాఫ్ మరియు ఇక్కడ పనిచేసే వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్కు అందరికీ ఈ సన్మాన కార్యక్రమం పిలిచి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆ సన్మాన సభ వచ్చినందుకు కూడా చాలా సంతోషం. ఆ కార్యక్రమం చేస్తాం తొందరగా. సర్పంచ్ పదవులు ఇంకా పెద్ద అధికారాలు దేవుడు ప్రార్థిస్తున్నాం. వాసవి డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న వైపుడయ్య గారి భార్య శ్రీమతి వై లక్ష్మీదేవి గారు చెటివిడి గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా వాసవి డిగ్రీ కాలేజీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో వాసవి సమాజ సభ్యులు, టీచింగ్ నాన్ టీచింగ్ సభ్యులందరూ హాజరు కావడం జరిగింది. మరి అదేవిధంగా సర్పంచ్గా ఎన్నికైన వై లక్ష్మీదేవి గారిని సన్మానిస్తూ కొన్ని ముఖ్య మాటలు చెప్పడం జరిగింది. గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా అందరినీ సమానంగా కలుపుకుంటూ అందరినీ సమానంగా కలుపుకుంటూ సమానంగా అందరినీ కలుపుకొని పోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏవైనా సమస్యలు వచ్చినా కూడా, ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ప్రతిదీ. గుంటూరు పట్టణం 3వ డివిజన్ వైసీపీ అభ్యర్థి పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు డివిజన్లో ముమ్మర ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్లో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా గారి ఆదేశాలతో 3వ డివిజన్లోని మా భార్య అయినటువంటి పోలవరపు జ్యోతి గారికి కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ముస్తాఫా గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా ప్రగతి నగర ప్రజలు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మా ప్రగతి నగర ప్రజలు 3వ డివిజన్ ప్రజలు మాకు గడప గడపకి కార్యక్రమం తిరుగుతూ ఫ్యాను గుర్తుకే ఓటేమని అడుగుతుండే, అయ్యా మీరు జగనన్న చేసిన పనులు, అమ్మ ఒడి అన్ని పట్టాల పంపిణీ కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ కార్యక్రమాలన్నీ చేపించినందుకు మీకు ధన్యవాదాలు. దగ్గరుండి ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారని బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. 3వ డివిజన్ ప్రజలందరికీ, మా ప్రగతి నగర్ ప్రజలందరికీ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా డివిజన్ అధ్యక్షులు కానీ, ఎవరైనా పెద్దలు కానీ బ్రహ్మరథం పడితే మాకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మా 3వ డివిజన్ అభ్యర్థులు. నా పేరు పోలవరపు జ్యోతి. నేను 3వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రగతి నగర్ నందు మేము ప్రచారం జరుపుకుంటున్నామండి. ప్రజల స్పందన ఎలా ఉందంటే, జగనన్న చేసిన అభివృద్ధి పదాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అమ్మఒడి కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి, పేదల పాలిట అన్నలాగా ఆయన ఇచ్చిన వరాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయటం మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే జగనన్న అంటే ప్రతి చెల్లి అందరూ తన చెల్లిలే అనుకుంటున్నాడు. ఏ చెల్లి కంటతడి పెట్టకూడదని, ఏ ఇంట్లో ఏ చెల్లి నాకు ఈ లోటు ఉందని అనకుండా ఆడవాళ్ళ పేరు మీద పట్టాల రిజిస్ట్రేషన్ కానివ్వండి, అమ్మఒడి అంటే తల్లి అకౌంట్లో డబ్బులు వేయటం కానివ్వండి, జగనన్న చెల్లెలకి ఇచ్చిన స్థానాలని ప్రతి మహిళ ఆయన చెల్లెలుగా భావించి ఇలాంటి సహాయం చేశారండి. అలాగే ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు పిల్లలకు సైతం జగన్ మామకే ఓటేస్తామంటే మాకు చాలా ధైర్యంగా ఉందండి. మేము గెలుస్తామన్న నమ్మకం ఉంది. మమ్మల్ని వెన్నంటుండి నడిపిస్తున్న మా 3వ డివిజన్ పెద్దలకి, మా టీం అందరూ మమ్మల్ని ఉత్సాహంతో నడిపిస్తున్నారండి. మనకేం భయం లేదు, మనం ముందుకు వెళ్తామని. వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు నడవగలుగుతున్నాం. వీళ్ళ సహకారం లేకపోతే మేము అసలు ఈరోజు ఇలా నడిచేవాళ్ళం కాదు, ఇలా ఉండేవాళ్ళం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీలో సంఘమిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మికుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జోగు రామన్న, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్, స్పెషల్ సెషన్స్ జడ్జి వై జయప్రసాద్, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ యొక్క సంఘమిత్ర వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు నిత్యం వాళ్ళ యొక్క ఒక కమిట్మెంట్ని చూసుకుంటే నాకు చాలా ఉత్సాహం వేస్తూ ఉంది.
నిజంగా మీ అందరితో పనిచేయడం నాకు చాలా సంతోషం. మిత్రులారా, మా అందరికంటే ముఖ్యంగా మీరు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు, ఇక్కడికి వచ్చినందుకు మా కార్మిక సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు స్వతంత్రం వచ్చింది మొదలు మార్పు రావాలి. ప్రతి వ్యక్తి కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి వారి యొక్క సూచనల మేరకు మనందరం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగంలోనే మనందరం కూడా సమానంగా ఉండాలని చెప్పి ఒప్పడం జరిగింది. ఆ సూచనల మేరకే మనకు ఈరోజు కార్మికుడైనా, కర్షకుడైనా, లేకపోతే ఒక వేసప్పటికి కూడా అతనికి గౌరవంగా బతికే మీరు భవన కార్మికులు, వ్యవసాయ కూలీలు మీ అందరికీ కూడా ఒక చట్టం చేసినాం, ఈ రోజు నుంచి మీరందరూ కూడా సమానులే అని చెప్పినంత మాత్రమే సరిపోతుందా? సరిపోదు. దానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆ వ్యవస్థ వివిధ వ్యక్తులకు, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాల మరి అధికారులకు కూడా వారికి ఉన్నటువంటి బాధ్యతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ బాధ్యతలు తెలియజేసేటువంటి క్రమంలోనే వివిధ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ద్వారా చిన్న చిన్న వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు గుంటూరు నగరంలో 3వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లం దుర్గా రాజేశ్వరి భాజీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సిపిఐ పార్టీ గుంటూరు సెక్రటరీ అజయ్ టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్లోని సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిపిఐ టీడీపీ పొత్తులో భాగంగా 3వ డివిజన్ అభ్యర్థిగా సిపిఐ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి అల్లం దుర్గా రాజేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు సైకిలు. ఈ సైకిల్ గుర్తుకే ఓటేయమని కోరుతూ ఈ రోజున సిపిఐ కాలనీ, ప్రగతి నగర్ అంతా ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే 10వ తేదీ ఎన్నికల్లో ప్రగతి నగర్ కానీ, 3వ డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు కానీ, ఇవాళ అభివృద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళంతా తెలుగుదేశం సిపిఐ అభ్యర్థులను గెలిపించడానికి ముందుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే 3వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి అల్లం రాజేశ్వరి గారి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తామని అందరూ కూడా స్వచ్ఛందంగా తెలియజేస్తూ ఉన్నందుకు సంతోషంగా ఉంది. అందువల్ల అల్లం రాజేశ్వరి గారి విజయం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారు, నాగర్ కర్నూలులో ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల. మున్సిపల్ ఎన్నికల్లో విజయం దిశగా వైసీపీ పోరాటం, అనంతలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన మంత్రులు. న్యాయవాదుల హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీని హత్యలు చేయించిందని ఆరోపణ. సూర్యాపేటలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ హయాంలోనే కార్మికుల అభివృద్ధి సాధ్యమన్న శానంపూడి సైదిరెడ్డి. మహబూబాద్ జిల్లాలో ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు కోట్ల నిధులు కేటాయించిందన్న నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.